గుడ్ మార్నింగ్. 25 ఏప్రిల్ 2025 6:52 అవుతుంది. ఎట్లా శంకర్ రాలేదు రోజువారీ. మండి ఏడా కరీంనగర్ పోయినావా? ఎవరు సినిమాకి పోలే మరి? టీవీలో పెట్టినాక అన్నిలోనే రావట్టే. మా ఊళ్ళో బిర్యానీ తిన్నారు అంటే మిక్స్ తిన్నాం కానీ బిర్యానీ ఒక మండి 600 లక్ష. ఎక్కడ ఉంది మండిది? ఇటు కోట దగ్గర, కోట అవతల. ఆడతావా రవి? సింగిల్ ట్రై అయ్యి గాలి బట్టిగా మళ్ళా ఇటే వస్తుందేమో గాలి. అటు వస్తుంది ఇటు అవుతుంది. ఇప్పుడు అవుతుంది కొద్దిగా అవుతుంది. మనం ఒక కాట ఆడ వరకు అవుతుంది, మొత్తం అవుతుంది. ఆడు రౌతుంది వచ్చింది ఆవురి. బాగానే ఉన్నాయి. నేను ఏమనుకున్నా అని రౌతులా. అయితే మనం కొద్దిగా వరకు అవుతుంది. ఇంకా గాలి ఇటే వస్తుంది. ఏంది నెట్ ఊతలేదు, ఆగింది గాడుపు. గదే ఇటు వస్తుంది గాలి, అటు వస్తుందంటే కానీ నువ్వే ఉంటా అంటే. అబ్బా చెయ్యి రియల్ ఒకసారి పాడపోయాను అదా. ఓకే పట్ టైం లేదు. పో దగ్గరకో. అయ్యో బెస్ట్ ఆఫ్ 3 ఆడిపోదాం. 1 అనిల్. ఎవరున్నారు? అనిలే ఉన్నాడా? ఎవరేంది? 3 ఎట్లా 2 నీల్ అనిల్. పట్టు పడు అది. Oh shit. 1 2 1 2 ఓకే పడు. అరే అరే అందినట్టు అందింది. 3 1 2 3 2 3 యోగాలే. ఆట మీద దిగితే బరిలోకి దిగితే అట్లే ఉంటుంది. బరిలో దేనంత సేపు. అరే అరే అయ్యో పంట మజ్జు పానం. అయ్యో పంట మజ్జు. 3 6 ఇట్లా 4 6 కట్టుకొచ్చినావా? అయ్యో వావ్. 6 7 7 4 7 4 4 కానీ 4 7
అయ్యో 8-4. వావ్ రవి చాలా చక్కగా ఆడుతున్నాడు ఈ మధ్యన టెక్నిక్లో ఆడుతున్నాడు ప్లేయర్ 9-4. ఓ ఎగరాడు 5-9. 6-9. 6-9. అరే డబల్ స్కోర్ 10-5. 10-6. 10-6. ఓకే అయ్యో బాగా ఉరికినావా 7-10. అడు అవుట్ అది అవుట్ వేసినా అవుటే 11-7. ఎవరి దాకా వినాను కొట్టినదాన్ని అయ్యో నిన్ను గాడి పాగిపోయింది చూసినా 12-7. ఆడు ఫస్ట్ ఆడు అటు ఉరికేయాలి అటు ఉరికితేనే చెమటలు వస్తాయి అరే ఓయ్ అమ్మ 8-12. ఓకే అయ్యో షట్ 13-8. బ్యాటు ఇటు రావాలి ఇట్లా తొందర రావాలి మలగాయి చేతులు 9-13. చేతులు మలుగుతారు 14-9. అరే రవికి పడాలి అసలు 15-9. బాగా దింపినావు అటే తరపు 10-15. Eleven, 15. పట్టు అరే మెల్ల గిట్టేద్దాం అనుకున్నా 16-11. Twelve 16. అరే చూసినా పిల్లలు ఆడుకుంటారని గాడిపై అయిపోయింది అలే తను నీళ్ళు అయిపోయింది ఒకసారి 13-16. పో దగ్గరకు అయితే అది ఈ సైడ్ కాబట్టి ఎక్కువ రాలే నీకు షార్ట్ 14-17. అరే అంతా వలిగిందా ఏం కాలే 15-17. అడు 16-17.
దగ్గరికి వచ్చినావు ఒక్కటి కొట్టి డిసప్పాయింట్ చేసేసినావా అరే పోయింది షార్టే 17 ఈక్వల్ అదే గాడ్ పుష్ మళ్ళీ స్టార్ట్ అయింది దాటిని ఎక్కియ దగ్గర ఉండు అయ్యా కింద కొట్టుకున్నావు అయ్యి 19 17 18 19 అరే 19 ఈక్వల్ అరే 20 19 దానికి వస్తుంది ఒక్కరోజు ఆడకపోతే అరే షట్ నేనే చేతులారా కొట్టిన మంచి షాట్ పడాలి అది 20 20 21 20 ఓకే అట్ ప్రయత్నిస్తా షార్ట్కే మ్యాక్సిమం 21 ఈక్వల్ రవి చేసి నేను చేద్దాను అంటే చేసినావా 21 ఈక్వల్ కానీ కొంచెం వెనుకపోతాయి 22 21 22 21 ఓకే డన్ మరి అవి కొడతాడు ఎట్లానే కొడతాడు కొట్టుకో అప్పు నీళ్ళు పట్టుకురాపే అలా మన డబ్బు ఉంది పో ఎలా తీసుకొచ్చిన డబ్బా అవి మినరలేనా మినరల్ మినరల్ తాగుతున్నాయి ఇప్పుడు ఇక ఏమన్నా దాకా డైట్ చేసాను అవి తాగినా కానీ మొక్కలు నొత్తున్నాయి కానీ ఇప్పుడు మంచిగా ఉన్నాయి కానీ ఏవి నొత్తలేవు అయిపోయి దాకేది తెలియదు అంతే అంట ఇక బండ్ల మీద వస్తున్నాం కదా మళ్ళీ వాళ్ళని మళ్ళా అనేది కాదు అందరూ కదా బండ్ల మీద వచ్చినప్పుడు కూడా తెచ్చుకుంటాం ఇప్పుడు మనం హలో తీసుకురాలేవు మరి తీసి ఆయనతో ఎంబడే తీసుకోపోవచ్చుగా నువ్వు ఒక అర్ధగంట అయినాక రా 14 నిమిషాలు ఆడినాం. ఏమా అనిలు అనిలేనా ఈ బండి వాళ్ళది నీదేనా? బుల్లెట్ బండి నీది. అది నేను ఇటు వర్షం బాగానే కొట్టింది. ఏంది ఇల్లంత కుంటలా చుక్క లేదు వర్షం. అటు కర్మర కూడా లేదు. టిప్ అయినట్టుంది ఏదో ఇప్పుడే 5 నిమిషాలు. ఎక్కడ పోయింది కరెంట్? ఎక్కడ పోయింది?
రెడీ ఫైనల్ మ్యాచ్ టఫ్ రావాలి ఇప్పుడు, ఇది మనం గెలవాలి, గుర్తుపెట్టుకో. సేనా 1-0. రవిసేన గుర్తుపెట్టుకో. చాలా చక్కగా నెట్ కొడతారని ఏందట నెట్ కొట్టిండు అంటుంది. కమాన్ సీను, బా కరెక్ట్ పడదే. అవుతా ఏ కాదు నిన్నే. 3-0. నువ్వే అది. అయ్యో 4. ఇట్స్ ఓకే. అట్లా 6-8 పాయింట్ల దాకా తెచ్చిపెట్టినావు అనుకో, కన్ఫామ్ ఇక కన్ఫామ్ గెలుపు కన్ఫామ్ అన్నట్టు. 4-0. నాకు ఛాన్సే రాలేదు ఇంతవరకు. అది రాదు కాదు. ఫైనల్ 5-0. ఈ ఆట నేను చూడలేదే. ఇదేంది ఇది అంటున్నా కథ. ఇంత చూసినా మీకు నెట్కి కొట్టుకుంటారు. 7-0. అబ్బా అది మోసం అయిపోయింది. అది 7 పాయింట్లు తెచ్చినావు, పర్లేదు. అది ఉరికేదే ఉరుకుతుంది. అది 8 పాయింట్ల తర్వాత సర్వీస్ వచ్చింది నాకు తెలుసా. 8-1. కొడు షాటు. అరే అడుగు కొంచెం మెల్లగా వేసాడు ఇది. రాదనుకున్నావు. అదే తక్కన అడిగేయలే. అవుట్. గాడ్ స్టార్ట్ అయింది కొంచెం. 3-9. అయితే ఉంది. ముందర కాశం పెట్టాలి, ఏం కాదు, బాధపడతారు కానీ. అయ్యో అది మీ నెట్ దాటినాక ఆనే అవుతుంది ఇక. గాడుపుకు 5-9. అరే డబల్ స్కోర్ 10-5. ఎవరు? అయ్యో కొట్టినాను, కొట్టపోయినా అట్లా. ఇద్దరు పొత్తులు ఇచ్చి పెట్టిరు. అరే 7-10. 10 కాడికి వచ్చినావు, అటు 7 కాడికి వచ్చినావు. కాన్సన్ట్రేషన్ మిస్టర్. అరే ఉన్నది వెనక ప్రిపేర్ అయ్యాను మళ్ళీ గడప. 8-11. 8-11. 11-8. 11-8. అరే 12-8. కొడు. ఆయన కొట్టే స్పీడ్ ఏం వస్తలేదా? గాలి ఇటు వస్తుంది. 9-12. నిన్నే ఇటు పో. నువ్వేనా చేసేది? 13-9. అయ్యో
10-13. అది ఉరికేది ఉరుకుతుంది. అది ఇట్లాంటి ఒకటే పోతుంది. అది షర్ట్ కొడతాడు చూడు, మంచిగా ఇస్తా, తాత్పర్యంగా ఇస్తా. అరే 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 11-14. 11-14. Twelve, 14. Thirteen, 14. Thirteen, 14. అది ఉరుకుతుంది గాల్లే, కానీ పూర్తిగా మధ్యలోకి వచ్చింది మండ కూడా కొట్టేయాలి మనం. 15-13. రైట్ బాల్ పడ్డది. 14-15. 15 ఈక్వల్. ఈ 5 పాయింట్ల చూసుకోవాలి మన సత్తా. 15 ఈక్వల్. గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Sixteen, 15. ఎటుగా వచ్చిన 17-15. 17-15. ఇంకా అర్థం అవి ఒక్కసారి కోలుకున్నాడంటే 3 పాయింట్లలో ఇస్తాడు. అరే 16-17. అరే కొడు. 17 ఈక్వల్. 17 ఈక్వల్. పోతుందా కనబడ్డా? తెల్లగా విమానమా హెలికాప్టరా? మన ఫ్లైట్ అక్కడ ఉందియా? ఫ్లైట్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ కాదు, హెలికాప్టర్. తెలుగులా? ఏరోప్లేన్ అది. తెలుగులో ఏరోప్లేను, ఇంగ్లీష్లో ఫ్లైట్ కాదా? ఏరోప్లేన్ కూడా ఇంగ్లీషే. అంతేనా? ఏరోప్లేన్ అంటే హెలికాప్టర్. హెలికాప్టర్ అన్న కూడా ఇంగ్లీష్. గాలి విమానమా? గాలి విమానం, గాలి మోటరా. 18-17. కష్టపడి 3 పాయింట్లు తెచ్చా. 15 నుంచి 18 దాకా వచ్చింది. నువ్వు ఫస్ట్ తెచ్చింది గొప్ప కాదు. అవ్వా దీన్ని హైలైట్ అంటారు. 18 ఈక్వల్. కొన్ని హైలైట్స్ ఉంటాయి కానీ అప్పుడప్పుడు జూమ్ చేసి చూస్తారు కానీ వల్లే. అరే 19-18. The match is Ravi going to big shot. ఎలా వేద్దాం అనుకున్నాడు. షాట్ కొడతా అయిపోయారు. 20-18. ఇట్స్ ఓకే. మ్యాచ్ ఇస్ ప్రవీణ్ కుమార్ చేతిలో ఉంది ఇప్పుడు. 19 నువ్వే సర్వీస్. ఏం చేస్తావు పిల్ల? 19-20. నేను షాట్ కొడతా కానీ కొట్టు. అయ్యో అయ్యో షాట్ కొట్టిండి. కొట్టు వల్లే. అరే 20-20. అరే సాగం చేసిన 20. It's okay. Game is my hand. అరే చూసినా 21-21. 22. కొడు. అరే కాలు పుసుకుపోయింది.
ఓకే కాలు లేకపోతే అచ్చు 22-21 గేమ్ ఈజ్ రవి హ్యాండ్ కొడతాడు ఈ ప్రయోగం సలా కూడా గిట్ ఎత్త అయిపోగా 22 ఈక్వల్. ఓకే పడాలి లవ్ యూ రాజా కొడు 23-22 ఫైనల్ ముగించాలి మనమే ఆగు ముగించేసాను చూసినా గేమ్ అయినా 20 దాటిస్తున్నాం మనం అది నువ్వు ఎవరితో ఇంకే దొరుకుతుంది అది కోయిల అంతే అది ఫస్ట్దే అది నేను కొట్టాలన్నా అంత అట్లేదు నాకు అది ఈక్వల్ 1:1 ఘోరంగా వచ్చింది అది అయితే నేను బ్యాట్ మీద పెట్టినా అడ్డంగాలి వస్తుంది సీను ఇటు వస్తుంది గాడుపు ఇట్లా వస్తుంది ఇటు వస్తుంది 2-1 అందుకే నువ్వు చూడు కొడితే ఏమో ఆ గీతలు అన్నవాడు 3-2 కొట్టు కాడుపుకు ఆలోచిస్తారా 3 ఈక్వల్. పోయింది అవతల వాడు దాని స్పీడ్కి నాకు అర్థమైంది అది అవతలకి పోతుంది 4 వా అయ్యో 5-3 స్పీడ్ తాగినా ఎగిరదు అది 4-5 5 ఈక్వల్. పోదాం మనం కూడా కాశ్మీర్ పోదాం. ఏం చేస్తావు? కాశ్మీర్ టూర్ పోదాం. సత్తావా సాగు కొడతావా? ఏదో చేతులు అచ్చుడే మా దగ్గర తుపాకులు ఉన్నాయా? మన దగ్గర ఏం లేవు. పడది అవుట్ రైట్ అవుటే కానీ అవతల పడది చూసుకోపో అవతల పడది. నువ్వు ఇంకో టెప్పు దాచినప్పుడు చూసి కరెక్ట్ చూసినా టెప్పు తిని లోపల టెప్పు తిని పోయింది. ఆడ పడ్డది నిజం ఎర్జిలో పడ్డది పోయి ఓ టెప్పు తిని పోయింది అంటున్నా. ఓ టెప్పు తినేటప్పుడు చూసిరు మీరు. మరి తిరగాలంటే లేవా ఇంకా లేవా? గోవాను గటో గిటో పోక గిటి పైసలు ఎక్కువ ఉంటే అట్లే ఉంటుంది. కాశ్మీర్ పోతారా? అక్కడ బాగా మంచి లొకేషన్ ఉంటాయి. అది ఆ సినిమా లొకేషనే కదా బజరంగ్ బాల సినిమా, సల్మాన్ ఖాన్ సినిమా బజరంగ భాయిజాన్. బజరంగ్ భాయిజాన్ లొకేషనే అక్కడనే చంపేసి వాళ్ళు. అన్నేనా? అన్నే అదే రాళ్ళు బిల్లు అవే ఉన్నట్టున్నాయిగా. ఇది ఎక్కడే నేను ఇక్కడ కొట్టినా రైట్ బాల్. రైట్ బాల్ అది కొట్టుడు ఎక్కడిది? నేను ఆ స్పీడ్ ఇట్లా అంటేనే ఎగిరిపోయింది అది. 6 ఈక్వల్. 6 ఈక్వల్ అవుడు. రైట్ బాల్. రైట్ బాల్ ఇప్పుడు రైట్ రైటే జస్ట్ మూమెంట్ అంతే. 7-6. ఓకే అరే
ఓకేనా 7 equal. 7 ఈక్వల్. కొడు గాడు వస్తుంది గాడు. అసలు బ్యాట్గా ముడిస్తారు ఎందుకు ఓసారి అంతేనా? 8-7. అవుట్. సేమ్ కోట్లో పడ్డా. అంతేనా? 8 ఈక్వల్. కొట్టు గడపతలేదు. సింగిల్ సైలెన్సరేనా ఇది? 9-7. Well done. 8 9-7 అంటావు. ఇంత ఉంది 8. 8. 10. నేను అత్తనా కొడుతు అట్టే కొడుతు. రామచిలక. 11-8. అయితే కాశ్మీర్ పోయి వీడియో తీద్దాంపా సేను. ఇగో వీళ్ళు చనిపోయిన ప్లేస్ ఇది అది సినిమా తీసిన ప్లేస్ అని వాడు వచ్చి వెనకకెళ్ళి పెడతాడు. ఆయన కథం ఇక దూరంకి వెళ్ళి కాల్చిస్తాడు. 9-11. అదే ఘోరం ఉంటుంది లంచ్ హోటల్. కొంచెం చూస్తుండే షార్ట్ కోసం. 10-11. పెట్టుడు అలా ఉన్నా. 3 బాల్ తాకేయాలి నువ్వు. 12-10. తాకేయాలి కనీసం బాధ్యత. 11-12 మ్యాచ్ మనం గెలవా. ఇంత గాల్లో కూడా గెలుస్తున్నాం అంటే చాలా గ్రేటు. సరే నేను పైకి కొడితే పోయినట్టే లెక్క. అది షార్ట్ పడాలి కానీ పైకి అయింది అది. 12 ఈక్వల్. వెయిట్ మ్యాన్. కానీ ఏమైంది? కానీ పాపం అన్యాయం. బలాలు ఆడలేవా మరి ఆడ ఉండాలిగా. 30 మందా బయట నుంచి చనిపోయారు? ఎంతమంది ఎంతమంది చనిపోయారు? 30 మంది కాదు 25 మంది 30 మంది. పాపం అంటే టూరిస్ట్ ప్లేస్ కదా అక్కడ ఎందుకు ఉంటుంది? ఉండాలి. ఆడెందుకు ఉన్నారు? ఆడ ఉండాలి అసలు. ఆడ ఉండాలి. ఎందుకు అదే ఇప్పుడు కాలే అన్నట్టు జరగలే. అది టెర్రర్ జోన్ కాబట్టి ఎప్పుడు ఉండాలి. మన హైదరాబాద్ ఒక్కడున్నాడుగా. హైదరాబాద్ ఒక్కడున్నాడు ఫ్యామిలీతో. ఎంప్లాయ్ 5 పోరాలను భార్యని ఇచ్చిపెట్టి. అబ్బా అది గుడ్ అటెంప్ట్ అయితే చేసిండు మొత్తానికి. అయితే 14-12 అంటే ఫ్యామిలీ వేరే వాళ్ళు కూడా. ఫ్యామిలీ 2 పోరాలను భార్యను పక్క పెట్టుకుని కాల్చేసారు. అరే ఐడి కార్డు చూసి మరి. హిందూ అనే నేను ఎందుకు బ్యాట్ ఎత్తలేదు? ఎటు వస్తుందని ఎత్తలేదు. 13-14. తెలిసిన అవసరం లేదు. 15-13 షాటు. ఇగో అరే మంచిగా నచ్చింది. మంచి షాట్. పాపం ఘోరం. 14-15. అయ్యో అందుకున్నాడు. కిందనైతే అవన్నీ లేచి. 16-14. 15. ఆగే అబ్బా అదే ఆగే. ఏమన్నా షాట్ కొడుతున్నా దాన్ని? మంచి హైగా మంచి హైట్లో ఉన్నది. 17-14.
ఏ కొడు అరే నువ్వు కొట్టింది కింద పడ్డది అనుకున్నా లేపిండు మళ్ళీ చూసారు బ్యాట్ ఆడడం పెడిపోతే పడపోదు 15-17 అటు జాగ్రత్త ఉండు అప్రమత్తంగా ఉండు అయ్యో కొమ్మ బాగా డిస్టర్బ్ చేస్తుంది ఈ అన్ని లోపల నరకాలి దీన్ని 18-15 పడ్డది అలే అవుట్ అదే వాళ్ళ 19-17 19-15 15 17 తక్కువలే అరే అదే టేటు తాగి 16 కొట్టిగా 2 పాయింట్లే నీదే బాగా 16-19 17-19 20-17 మ్యాచ్ నువ్వే గెలుస్తాడు నువ్వు మూడో మ్యాచ్ బెస్ట్ ఆఫ్ 3 కాదు రైట్ బాల్ అది 21 గేమ్ ఆఫ్ పోప గాలికి ఆడట్లే నెట్టిపోయారు అవి కాదు ఆడనే ఉన్నావు అడ్డం ఇట్లా పెడితే అయిపోగానే